నమస్తే రఘు గారు పిల్లలు వీడియో గేమ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క గేమ్ వస్తుంది. దాని ప్రభావం ఎలా మీద ఉంటుందంటే ఆ మధ్య మనం బ్లూ వేల్ అని ఒక గేమ్ చూసాం. వాళ్ళు ఇచ్చే టాస్క్లు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేయటం, అంటే ఎంత రిస్కీ ఫ్యాక్టర్స్ ఉంటుంది అంటే వాటికి పూర్తిగా ఎడిక్ట్ అయిపోవటం. దాని గురించి ఎన్నో నార్మల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, నెంబర్ ఆఫ్ డిస్కషన్స్. ఈ ప్రాసెస్ ప్రెసెంట్ బాగా రన్ అవుతుంది. పిల్లల్ని మనం ఎలా ఈ వీడియో గేమ్స్ నుంచి బయటకు తీసుకురావాలంటారు? ఈవెన్ గేమ్ జోన్స్ కూడా బయట వచ్చేసాయి. మనకి వీడియో గేమ్స్ ఆడుకోవడానికి సపరేట్ గా జోన్స్ కూడా వచ్చేసాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా మంది పేరెంట్స్ సడన్లీ పిల్లల్లో వచ్చేటువంటి చేంజ్. మొన్నటిదాకా బాగా చదివాడు, లాస్ట్ 6 months నుంచి మారిపోయాడు సార్ అంటారు. అలాగే నాట్ ఓన్లీ అంటే టీనేజర్సే కాదు, ఈవెన్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్రహ్మాండంగా చదువుతాడు, థర్డ్ ఇయర్లోనో లేకపోతే ఫైనల్ ఇయర్లోనో సడన్ అన్నీ డ్రాప్ అయిపోతాయి. అన్నీ డ్రాప్ అయిపోయి ఏమైందో ఏంటో అర్థం కాదనమాట. పోనీ ఏమైనా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారంటే అది కూడా ఉండదు. సో ఏమయ్యారనేది మనం మొత్తం కూడా ఎంక్వైరీ చేసి కొంచెం ఇన్వెస్టిగేట్ చేసినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే వీళ్ళు వీడియో గేమ్కి అడిక్ట్ అవుతారు. అంతగా 22, 21, 22 years వాళ్ళని కూడా ఎడిక్ట్ చేసి అంత ఏముంది వీడియో గేమ్లో మనకు అనిపిస్తుంది. చిన్నపిల్లలు అంటే కొంచెం పాడుకుంటారు, బయటకు వచ్చేస్తారు అనిపిస్తుంది. కానీ అంత ఏమి అడిక్షన్గా అవుతున్నారు, ఎందుకు ఇంత అడిక్ట్ అవుతున్నారు, వాళ్ళు బయటికి ఎందుకు రాలేకపోతున్నారు, ఇంత లాజికల్గా థింక్ చేసి ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా ఎందుకు రాలేకపోతున్నారు అనేది గమనించినట్లయితే ఇప్పుడు ఏమైందంటే ఈ గేమ్స్ కూడా ఏంటంటే పెద్ద వ్యాపారం, వేల కోట్లతోని అవి నడుస్తూ ఉంటాయి. ఆ డెవలప్ చేసేవాళ్ళు కూడా పెద్ద పెద్ద సంస్థలు డెవలప్ చేస్తూ ఉంటాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా డెవలప్ చేస్తుంటాయి. ఆ టాస్క్స్ మీరు ఏదైతే చెప్పారో బ్లూ వేల్ అనేటువంటిది, దాంట్లో ఇంట్రెస్టింగ్ టాస్క్స్ ఉంటాయి. దాంట్లో ఈగోకి తీసుకుంటారు వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. తర్వాత అది నెట్వర్క్తోని ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండటం వల్ల మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ అడ్మిన్కి వెళ్ళిపోవటం. అంటే ఇవన్నీ కూడా ఎక్కువ విదేశాల నుంచి ఉంటాయి. గేమింగ్ ఇవన్నీ కూడా విదేశాల నుంచి ఉంటాయి. అయితే బ్లూ వేల్ అనేది గేమ్ కంటే కూడా ఎక్కువ సోషల్ కమ్యూనిటీ అనమాట, గ్రూప్ లాంటిది. ఆ గ్రూప్లో అడ్మిన్స్ చేతిలో మిగతాదంతా ఉంటుంది. వాళ్ళు ఇస్తూ ఉంటారు టాస్క్, వీళ్ళు పెర్ఫామ్ చేస్తుంటారు. అయితే అది ఇప్పుడు అంత పెద్దగా ఏం లేదు, అది మెల్లగా అది సమసిపోయింది ఆ సమస్య. అయితే ఇప్పుడు రైట్ నా ఒక 1 year నుంచి బాగా సఫర్ అయ్యేది ఏంటి అని అంటే పబ్జీ అనేటువంటి ఒక గేమ్తోని పిల్లలందరూ సఫర్ అవుతున్నారు. సఫర్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. అది 9th, 10th క్లాస్ పబ్జీ అంటారు, లేకపోతే ఫైటింగ్ ఫైర్ అని రకరకాల. అంటే ఆ కాన్సెప్ట్ పబ్జీ అనే కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎట్లాగైతే మనకి ఇంతకుముందు ఓన్లీ మనకి గూగుల్ ఉండేది, లేకపోతే ఏమో కొన్ని డిస్కషన్ ఫోరమ్స్ ఉండేవి, బ్లాగ్స్ ఉండేవి. అక్కడి నుంచి ఫేస్బుక్ రాగానే ఫేస్బుక్ కాన్సెప్ట్ డిఫరెంట్, సోషల్ నెట్వర్కింగ్ అయింది. ఎవరో తెలియని వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం, కనెక్ట్ అయిన తర్వాత మనం మాట్లాడతాం, చాట్ చేస్తాం, లేకపోతే పోస్టులు వాళ్ళ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకుంటుంటాం. ఎట్లయితే ఆ సోషల్ నెట్వర్కింగ్ అయిందో ఈ పబ్జీ అనేటువంటి గేమ్లో ఏమైందంటే ఈ సోషల్ నెట్వర్కింగ్ కూడా కలిపేసాం. అది ఒక గేమ్ మాత్రం. మన ఇంతకుముందు ఆ గేమ్స్ ఏంటంటే ఇంటర్నెట్ ఉండేది కాదు కాబట్టి ఓన్లీ ఆ పీసీకో లేకపోతే ఆ స్మార్ట్ ఫోన్కో ఆ డివైస్కి మాత్రం పరిమితం అయ్యి ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా నెట్వర్కింగ్ పెరిగింది, 4G వచ్చేసింది, రిలయన్స్ వాళ్ళు ఫ్రీ డేటా ఇచ్చేస్తున్నారు, మనకి ఎంతంటే అంత ఫ్రీ ఇది ఇస్తున్నారు, ఇంటర్నెట్ ఇది ఇస్తున్నారు. సో దాంతో ఏమవుతుందంటే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ మనకి అవైలబుల్ ఉండటంతో ఏమైందంటే ఇది ఈ ఇంటర్నెట్తో గేమ్స్ కనెక్ట్ అయ్యాయి. ఇక్కడ పబ్జీకి వచ్చేసరికి ఏమవుతుంది, ఎందుకంత వీళ్ళు అడిక్ట్ అవుతారంటే పబ్జీలో ఏమవుతుందంటే ఆ యానిమేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ పబ్జీలో ఒక్కొక్కరు అంటే ఇప్పుడు నేను ఒక్కరిని ఆడుకునే గేమ్ కాదు అది. సో మీరు మీ ఇంట్లో ఉంటారు, ఇంకొకరు ఇంట్లో ఉంటారు, మనందరం 4 ఫ్రెండ్స్ అయితే 4 కూడా పబ్జీలో ఒక్కొక్క క్యారెక్టర్ కింద తీసుకుంటాం మనం. సో నేను బయట వరల్డ్లో నాకు కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. సో ఆ పిల్లవాడికి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. ఆ ఫ్యాంటసీస్ ప్రకారం హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, మంచి జిమ్ బాడీ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రియల్ వరల్డ్లో లేకపోయినా పబ్జీలో అతని క్యారెక్టర్కి ఉంటాయి. చక్కగా బ్రహ్మాండంగా హీరో లాగా ఉంటాడు, మహేష్ బాబు ఇంకొకరు అలా ఉంటాడనమాట. ఉన్న తర్వాత అతను గన్ పట్టుకుంటాడు, గన్తో ఫైట్స్ చేసేస్తూ ఉంటాడు. అలాగే ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా మంచి ఫిజిక్ ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి చాలా షార్ట్ ఉండటమో ఇంకోటి ఉంటుంది, కానీ అందులో ఉన్న క్యారెక్టర్ చాలా హాలీవుడ్ హీరోయిన్ లాగా ఉన్నటువంటి క్యారెక్టర్ని ఆమె తీసుకుంటుంది. సో ఆమె ఆ క్యారెక్టర్తోని లీడ్ చేస్తూ ఉంటుంది. నేను ఈ క్యారెక్టర్ వస్తాను, ఇంకొక క్యారెక్టర్తో రకరకాల క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత వీళ్ళ మధ్య ఫైట్ ఉంటుంది. వీళ్ళని ఒకళ్ళు షూట్ చేసుకోవటం, ఒకరి నుంచి ఒకళ్ళు ఎస్కేప్ అవ్వటం, విన్ అవ్వటం, ఇట్లాంటి రకరకాల గేమ్ ఆడుతూ ఉంటారు. ఈ ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నాదొక క్యారెక్టర్ ఉంది, నేను ఇక్కడ గేమ్లోంచి బయటకు వచ్చేసేస్తే నేను ఓడిపోతాను, నేను చనిపోతాను. నేను అక్కడ క్యారెక్టర్స్ ఎవరో ఒకరు చంపేదాకా నాకు ఛాన్సెస్ ఉంటాయి, ఎవరిని చంపాలి, లాస్ట్కి ఎవరు విన్ అవుతారని. సో ఇప్పుడు ఒక 10 మంది టీనేజర్స్ లేకపోతే ఇంజనీరింగ్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత బయటికి రావటం అనేది ఈగోతో ముడిపెట్టుకుంది. నేను ఎందుకు ఓడిపోయి బయటికి రావాలి,
సో తన ఫ్రెండ్ ఎవడో సురేష్ అనే అతను ఇంకెక్కడి నుంచో ఆడుతూ ఉంటాడు, ఇంకొక అమ్మాయి ఎవరో సుహాసిని అనే అమ్మాయి అక్కడి నుంచి ఆడుతూ ఉంటాడు. గేమ్ దాటిపోయింది, పరిధి దాటిపోయి ఒక సోషల్ నెట్వర్కింగ్లో కలిపేసుకుని గేమ్ డెవలప్ చేశారు. సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఈవినింగ్ ఎప్పుడో 8 o'clock ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది. ఇంకా ఒకరినొకరు షూట్ చేసుకుంటూ ఉంటారు. ఆ షూట్ చేసుకుని కూడా చాలా సైంటిఫిక్గా రియల్ వరల్డ్లో చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. ఆ జూమ్ చేసుకోవటం, ఎయిమ్ చేయటం, గన్ షూట్ చేయటం, వాళ్ళు తప్పించుకోవటం, ఇట్లా రకరకాల అన్నీ ఉంటాయి అన్నమాట. వీళ్ళు వెతుకుతూ పోతూ ఉంటారు. ఎక్కడో తన ఫ్రెండ్ ఎక్కడో సుహాసిని ఉంటుంది, ఆమెను కాల్చాలి, ఆమెను ఓడించాలి, ఇంకోటి సురేష్ని ఓడించాలి అని వెతుకుతూ ఉంటారు. ఈలోపు వాళ్ళు ఇతన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇలా గేమ్ నడుస్తూనే ఉంటుంది. 1, 2 అవుతుంది, 3 అవుతుంది. అయినా వీళ్ళు మొత్తం నైట్ ఆడతారు. ఆడిన తర్వాత ఎప్పుడో 3:30కో 4కో పడుకుంటారు. పడుకున్న తర్వాత లేచేసరికి లేగలేకపోతారు అన్నమాట. అలా స్టార్ట్ అవుతుంది. అలా వీళ్ళ యొక్క జీవితం మొత్తం కూడా నాశనానికి ఇక్కడ నాంది పడుతుందన్నమాట. అంతేకాకుండా ఏమైందంటే ఈ పబ్జీలు కానీ ఇటువంటి ఫైటింగ్ ఫైర్ ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ వరల్డ్లో కూడా కొన్ని టోర్నమెంట్స్ పెడతారు. అంటే రియల్ వరల్డ్ అంటే రియల్ టోర్నమెంట్స్ పెడతారు. ఈ పబ్జీలో షూట్ చేసుకునే దాంట్లో రకరకాల లెవెల్లో టోర్నమెంట్స్ ఉంటాయి. దాంట్లోనే టోర్నమెంట్లో విన్ అయిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అది ఇంకా వీళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటుంది. 9th క్లాస్ అతను ఫాదర్ సరిగ్గా సంపాదించలేకపోతుంటే ఆ పిల్లోడు ఏమన్నాడంటే 13 years బాయ్ ఏమన్నాడంటే నాకు ఇంటర్నెట్ కంప్యూటర్ ఇవ్వండి, స్మార్ట్ ఫోన్ ఇవ్వండి, నేను పబ్జీ ఆడి నేను సంపాదిస్తాను అంటున్నాడు. అంటే వాళ్ళకి అంతకంటే ఆలోచన ఉండదు. సో నాకు మీకేం చేత కాబట్టి నేను సంపాదిస్తే 25 లక్షలు ఎవరికి వచ్చినాను ఆయుధంగా అనుకుంటున్నారు వీళ్ళు. ఆ పిల్లలు అనుకుంటున్నారు. కానీ కొన్ని లక్షల మంది ఆడుకుంటే ఎవరో ఒకరికి ఇస్తారు. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి లాభం వస్తే 21 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది జస్ట్ గ్యాంబ్లింగ్ లాంటిది. చాలామంది ఇంటర్నెట్లో గ్యాంబ్లింగ్ కూడా పెద్దవాళ్ళ అలవాటు అవుతుంటారు. ఈ ప్లేయింగ్ కార్డ్స్ అవి ఆడుతూ ఉంటారు. అట్లాగే పిల్లలు కూడా దీనికి అడిక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో ఒకటి ఈగోతో కనెక్ట్ అయి ఉండటం, రెండోది ఎర్నింగ్ కూడా ఉండటం. అలాగే లోకల్గా కొన్ని గేమ్స్లో వాళ్ళు విన్ అయితే ఏంటంటే బిర్యానీ పంపిస్తారు. కొన్ని అంటే ఈ ఉంటాయి, మిగతా వాటికి ఉన్నాయి కదా, వాటికి ఆర్డర్ వస్తుంది అన్నమాట. అంటే ఇట్లా దీని ఒక సిస్టమ్ పెద్దగా అవుతుంది ఎడిక్ట్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళకి లాభం ఉంది కాబట్టి. సో ఒక కంపెనీతో ఇంకో కంపెనీ, ఒక యాప్తో ఇంకో యాప్కి వాళ్ళకి అగ్రిమెంట్ ఉండటము, కనెక్ట్ అవ్వటము. ఇప్పుడు ఒక పిల్లవాడు పబ్జీలో ఆడి తను విన్ అయ్యి ఇంటికి బిర్యానీ వచ్చేది అనుకోండి, ఇక అతను జీవితాంతం పబ్జీ ఆడుతూనే ఉంటాడు. అంటే అది ఒక టేస్ట్ చేశాడు కదా, ఉండదు అన్నమాట. బిర్యానీ కావాలంటే 100 రూపాయలు పడేస్తే బిర్యానీ వస్తుంది. అటువంటి బిర్యానీ కోసం నేను ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలనేది వాళ్ళకి ఉండదు అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ పిల్లవాడిని ఒక్కడనే బయటకు తీసుకురావాలంటే కష్టం. ఇది ఒక పద్మవ్యూహం లాంటిది. ఇక్కడ ఏమవుతుందంటే అందరితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఇతను ఉన్నది ఈ రూమ్లోనే ఉండొచ్చు, కానీ ఇతనితో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు మొత్తం సిటీ మొత్తం ఇంకో అవుట్ ఆఫ్ ద సిటీలో కూడా వేరే సిటీస్ నుంచి కూడా ఆడుతూ ఉంటారు. ఇతను ఆ గ్రూప్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇతనితో పాటు ఆడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, అంటే ఇది ఒక్కరు మన పిల్లవాడిని ఎంత కొట్టినా ఏం కొట్టినా సరే వాడు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇది ఒక గ్రూప్ యాక్టివిటీగా డెవలప్ అయింది. సో అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళందరితో మాట్లాడి ఈ టైమింగ్స్ స్ట్రిక్ట్గా పెట్టడం. అలాగే వచ్చేసి ఇంటర్నెట్ దొరికింది కదా అని చెప్పేసి పేరెంట్స్ ఏం చేస్తారంటే అన్లిమిటెడ్ వేయించేస్తూ ఉంటారు. అలా కాకుండా లిమిటెడ్గా వేయించుకోవటం. అని పబ్జీ ఆడుతున్నాను అనుకోండి, 2 hours తర్వాత ఇంటర్నెట్ ఎక్స్పైర్ అయిపోయింది, దెన్ ఆటోమేటిక్గా తను డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. గొడవ చేయొచ్చు, ఏం చేయొచ్చు, కానీ డ్రాప్ అవుతాడు. 1 గంట సేపు ఏదో ఏడుస్తాడు, తర్వాత పడుకుంటాడు, మర్చిపోవచ్చు. సో అలా కాకుండా అన్లిమిటెడ్ అంటే మనకు అవసరం లేకుండానే ఫెసిలిటీస్ మన ఇంట్లో పెట్టుకోవటం, టెక్నాలజీని పెట్టుకోవటం వల్ల ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఆ ఇంటర్నెట్ తక్కువ పెట్టుకోవటము, ఆ యాక్సెస్ లిమిటెడ్గా ఇవ్వటం, ఆ యాప్స్కి బ్లాక్ చేసుకోవటం, ఏవైతే గేమ్స్ ఉన్నాయో వాటి గురించి మనం ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇది ఇలా చేస్తుంది, ఇలా చేయటం వల్ల నా పిల్లలు అడిక్ట్ అవుతారని. కానీ చాలామంది పేరెంట్స్ నా పిల్లలు బ్రహ్మాండంగా వీడియో గేమ్స్ కూడా ఆడుతున్నారని అంటే ప్రౌడ్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ఆ వీడియో గేమ్ ఎవరైనా ఆడుతూ ఉంటారు, దానికి ఏం గొప్పతనం లేదు. దానికి అడిక్ట్ అయితే వీళ్ళ యొక్క జీవితం పోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో దీని గురించి కొంత అవేర్నెస్ వాళ్ళు డెవలప్ చేసుకుని మిగతా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ ద్వారా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించడము, టీచర్స్తో మాట్లాడటం, ఇవన్నీ చేసి దాని నుంచి ఆల్టర్నేట్గా ఏదైనా వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యేటువంటి టాస్క్స్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ ఏజ్ అనేది ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అని అనుకున్నాం మనం. సో వాళ్ళకి ఏదో ఒక ఐడెంటిటీ కావాలి, గుడ్ బాయ్గా కాకపోతే బ్యాడ్ బాయ్గానే కావాలి. సో ఇక్కడ రియల్ వరల్డ్లో ఏ ఐడెంటిటీ దొరికిపోయేసరికి ఏమవుతుందంటే అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఐడెంటిటీ దొరుకుతుంది.
సో తన హీరోలాగా అన్ని కాల్స్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దానికి అడిక్ట్ అవుతారు. దానికంటే మించినటువంటి ఐడెంటిటీ మనం బయట ఇస్తూ ఉండాలి. వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతసేపు అకాడమిక్స్ కోసం పుష్ చేయకుండా అదర్ ఏదైతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో కొందరు బాగా ఆడుకుంటారు, కొందరు పెయింటింగ్ బాగా చేస్తారు, కొందరు డ్రమ్స్ బాగా ప్లే చేస్తారు, కొంతమంది ఫ్లూట్ బాగా వాయిస్తారు, పాటలు పాడతారు, డ్యాన్స్ చేస్తారు. ఇవన్నిటిని మనం గుర్తించి వాటిలో ఎంకరేజ్ చేసినట్లయితే ఇటువంటి పబ్జీ లాంటి గేమ్స్ లేకపోతే ఇటువంటి గేమ్స్కి స్క్రీన్ టైం తగ్గిపోయి రియల్లో గ్రౌండ్లో కానీ లేకపోతే ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.